ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప రాజంపేట జాతీయ రహదారి జేఎంజే కాలేజీ ఎదురుగా రాజు స్మృతివనం పక్కన వెలసిన శ్రీ పెంచెల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. యాగశాల ప్రవేశం, కలశ పూజ, దీక్షా హోమం, అభిషేక తీర్థ ప్రసాదాల నిర్వహణ పూర్తి చేశారు. 11వ తేదీ ఈరోజు లక్ష్మీ నరసింహ సుదర్శన హోమాలు, సాయంత్రం ఒంటిమిట్ట రాజా చెక్కభజన బృందంచే ప్రదర్శన ఉంటుంది. 12వ తేదీ రేపు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము, రాత్రి పౌలింపు సేవ ఉంటాయని ధర్మకర్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. శ్రీ గురుభ్యో నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, కనుమనపల్లి, కడప జిల్లా. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నవి. ఈ నరసింహస్వామి జయంతి పురస్కరించుకొని ఈ సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి ఈ బ్రహ్మోత్సవాలు 3 రోజులు చేయదలిచారు. మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, గోపూజ, యాగశాల పూజ, సాయంకాలము అంకురార్పణ, ధ్వజారోహణము, మహాలక్ష్మి లక్ష్మీనారాయణ నారసింహ హోమము జరుగును. తదుపరి 2వ రోజు శ్రీ అభయాంజనేయ స్వామి ప్రతిష్ట, తదుపరి లక్ష్మీ నారసింహ సుదర్శన హోమము, సాయంకాలం లక్ష్మీ నారసింహ సుదర్శన హోమము, మహాస్నపనము జరుగును. తదుపరి 3వ రోజు అనగా 12వ తేదీ సోమవారము శ్రీ లక్ష్మీ నారసింహస్వామి చెంచు లక్ష్మీ సమేతుడై కళ్యాణం జరుగును. కావున భక్తులందరూ శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గరకు వచ్చి స్వామి కృపకు పాత్రలు కాగలరు. మీ పేరు చెప్పండి. నా పేరు నైషధం నరేష్ శర్మ. నైషధం ప్రతాప్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వర్తిస్తున్నాం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ లక్ష్మీ నరసింహస్వామి అంగరంగ వైభవంగా జరుగును. 3వ రోజు కళ్యాణం జరుగును. భక్తులందరూ విశేషంగా హాజరు కావాలని చెప్పి మనవి చేయడం. ఓం లక్ష్మీ నరసింహాయ దొడ్డపైన చంద్రశేఖర్ నాయుడు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.